కొత్త మెరుపులతో మీ జెమిని. సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. ఈ విషయం నాకెందుకు చెప్తున్నా? రాహుల్కి చెప్పొచ్చుగా. రాహుల్ గారికి చెప్తే ఆయన అఖిలని అసహ్యించుకుంటారు. మొత్తం అంతా ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ అవుతుంది. కానీ నీ ప్రేమ గెలవదు. నాకు కావాల్సింది అఖిల ఓడడం కాదు సానియా, నువ్వు గెలవడం. మీ ఇద్దరి ప్రేమ గెలవడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. అంటే అమ్మకి నా ప్రేమ విషయం పూర్తిగా తెలుసన్నమాట. యా అల్లా, ఆమెకు తెలియదని నేను కనుక్కోలేదని ఆమె. ఇద్దరం నటిస్తూ బతుకుతున్నామా? లేదు, వెంటనే ఈ విషయం ఓపెన్ చేసేయాలి. అలాగే అఖిలతో కూడా ఈ విషయం డైరెక్ట్ గా డీల్ చేయాలి. ఏంటిది? సానియా అర్జెంటుగా కలవాలి రమ్మంది. ఎందుకు? బావ గురించి ఏమన్నా అడుగుతుందా? బావని వదిలేయమంటుందా? ఓపెన్ అప్ అవుతుందా? ఏంటి పద్ధతి చూస్తే తేల్చుకోవడానికి వస్తున్నట్టే ఉంది. అఖిలకి నువ్వు రాహుల్ని ప్రేమిస్తున్న విషయం తెలుసు. మీ అమ్మగారిని బెదిరించింది. నీ పెళ్లి చూపులు జరగడానికి కారణం అఖిలే. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నువ్వు మా ఇంటికొచ్చి మా అమ్మని బెదిరించావా? అవును, వచ్చాను, బెదిరించాను. ఇష్యూ నీకు నాకు మధ్యలో ఆవిడనెందుకు ఇన్వాల్వ్ చేశా? ఈ ఇష్యూ నీకు నాకు మధ్యన అని ఒప్పుకుంటున్నావు. మరి మా బావ మనసు కనుక్కోమన్నప్పుడు ఎందుకు నీ లవ్ దాచా? నేను దాచలేదు. అప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు, క్లారిటీ లేదు, అందుకే చెప్పలేదు. అప్పుడా? అప్పుడు అంటే మరి ఇప్పుడు? ఎస్, ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్తున్నాను. రాహుల్ గారిని నేను ప్రేమిస్తున్నాను. ఐ యామ్ ఇన్ లవ్ విత్ రాహుల్ గారు. నేను మీ బావని ప్రేమిస్తున్నాను. ఇట్ ఈస్ క్లియర్. ఎంత ధైర్యమే నీకు? నా ముందే మా బావని ప్రేమిస్తున్నానంటావా? నిన్ను ఏంటి చెయ్యిలేస్తుంది? చెయ్యిలేస్తే చెంప చూపిస్తాననుకున్నావా? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అయినా నువ్వేగా నిజం చెప్పకుండా దాచానన్నావు. చెప్తే ఇలాగే ఉంటుంది, అందుకే ఆగా. ఇప్పుడు చెప్తున్నా విను. నేను రాహుల్ గారిని ప్రేమించడం కాదు, ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. నేను సరేనంటే
మొత్తం మీ అందరినీ కూడా వదిలేస్తానని నాతో చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? మీ ఇద్దరి మధ్యలో ఏంటి అని అడగడం లేదు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. నన్ను నువ్వు ఒక ఫ్రెండ్గా నువ్వు మీ బావ మనసులో ఉద్దేశం కనుక్కోమన్నా. నువ్వు నమ్మక ద్రోహం చేశావు. మనసులో ప్రేమ ఉంచుకొని పైకి ఏమీ లేనట్టు నటించావు. ఇద్దరు గదిలో సరసాలాడుకుని అది నా కోసమే అన్నట్టు కలరింగ్ ఇచ్చావు. నా నమ్మకాన్ని నీ ప్రేమ కోసం అమ్మేశావు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. నాకు ద్రోహం చేశావు. ఐ సే స్టాప్ ఇట్. ఏంటి మోసం, ద్రోహం అని తెగ రెచ్చిపోతున్నా? అసలు నీ లవ్ మొదలైంది ఎప్పుడు? కంచర్ల గుట్టలో నిన్ను కాపాడినప్పుడు. కానీ అప్పటికే నీ బావ నాకు ప్రపోజ్ చేశారు తెలుసా? మీ ఇంటి సీసీ ఫుటేజీలో నన్ను ఐడెంటిఫై చేసి కూడా గుర్తించినట్టు నటించారు. నన్ను గట్టిగా హక్ చేసుకుని తన ఇష్టాన్ని మీ ఇంట్లోనే మీ అందరూ ఉండగానే నాకు తెలిసేలా చేశారు. కానీ ఇంతవరకు ఆయనకు నేను ఓకే చెప్పలా. మీరంటే నాకు ఇష్టమని ఓపెన్ కాలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు మీ బావని ఎంత డీప్ గా లవ్ చేస్తున్నావో నాకు అర్థమైంది. కాబట్టి నేను నీ ప్రేమకి అడ్డు రాకూడదనుకున్నా. రాహుల్ సార్ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నా చేత ఐ లవ్ యూ టు అని చెప్పించాలని చూసినా తప్పించుకుని తిరుగుతున్నా. అలా దూరం అవుతున్న నన్ను నువ్వే ఆయనకి మళ్ళీ దగ్గర చేశావు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను బెండ్ అయ్యాను. ఆయన్ని నీకు అప్పగించి శాశ్వతంగా తప్పుకుందాం అనుకున్నా. ఇప్పటికీ అదే మాట మీదున్నాను. నేను నీ ప్రేమ కోసం బలి కావడానికి సిద్ధంగా ఉంటే నువ్వు నా తల్లిని బెదిరిస్తావా? బెదిరిపోతా అనుకున్నావా? బెదిరిపోతా అనుకున్నావా? ఇప్పుడు ఈ క్షణం నేను ఒక్క మాట ఐ లవ్ యూ అని టైప్ చేస్తే జన్మలో రాహుల్ సార్ నీ మొహం కూడా చూడరు. చేయనా? చూస్తావా? చెప్పు. జస్ట్ ఓకే ఎస్ఎంఎస్ ఫినిష్. డోంట్ వర్రీ, నేనా పని చేయలేను. ఎందుకంటే నమ్మకం విలువేంటో నాకు తెలుసు. నాకు నా తల్లి ముఖ్యం, తన సంతోషం ముఖ్యం. రాహుల్ సార్ ఇష్టమైనా ఆయన కుటుంబంతో కలిసి ఉండడం ఇష్టం. అందుకే నా ప్రేమని వదులుకుంటున్నాను. అండ్ నీ ప్రేమకి, నీ పెళ్లికి నేనెప్పటికీ అడ్డు రాను. రాహుల్ సార్ ఎప్పటికీ రోహిణి మేడంకి అల్లుడే. ఇట్స్ మై ప్రామిస్.
విష్ యూ ఆల్ ది బెస్ట్. అడ్వాన్స్ గ్రీటింగ్స్ టు యువర్ మ్యారీడ్ లైఫ్. బాయ్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అఖిల, ప్రేమ ఎప్పటికైనా ప్రేమకే దక్కుతుంది, స్వార్థానికి కాదు. ఇదేంటి ఇలాంటి టైంలో వచ్చారు? ఇప్పుడు తన ప్రేమ గురించి, నా పెళ్లి చూపుల గురించి అడిగితే ఏం చెప్పాలి? పైగా అమ్మి ఇంట్లోనే ఉంది. సానియా, 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 ప్లీజ్ సానియా, సానియా, నీతో మాట్లాడాలి. రాహుల్ సార్, ఏది మాట్లాడడానికైనా ఇది టైం కాదు. దయచేసి వెళ్ళిపోండి. ఇంట్లో అమ్మి ఉంది. నేను ఆమెతో మాట్లాడడానికే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎక్కడున్నారు ఆవిడ? ఆంటీ, 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 ఆంటీ. ఏం చేస్తున్నారు మీరు? ఏం తప్పు చేస్తున్నాను? నిన్ను పెళ్లి చేసుకుంటానని వాడెవడో వచ్చి అడగొచ్చు, కానీ నేను అడగకూడదా? అసలు నిన్ననే హక్కు ఆ ముస్తఫాకెవరిచ్చారు? మీ అమ్మా నాన్న గురించి అడిగి బాధ పెట్టడానికి వాడేవాడు. నేనిలాంటివి చూస్తూ భరించలేను. నా వల్ల కాదు. ఈరోజు అటో ఇటో తేల్చి పారేస్తాను. మీ అమ్మని పిలువు. ఆంటీ, రాహుల్ గారు, ప్లీజ్ మీకు దండం పెడతాను. ఆ దేవుడితో సహా అందరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు. మీరన్నా నా గురించి ఆలోచించండి. ఆలోచించను కాబట్టే ఇంతగా నీ చుట్టూ తిరుగుతున్నాను సానియా. నీ మనసులో నా మీద ప్రేముంది, అది నాకు తెలుసు. కానీ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు. అందుకే ఆంటీనే అడుగుతాను. అమ్మికి ఇవన్నీ తెలియవు. మీరు ఆ పని చేసి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఉన్న బాధలు చాలు. దయచేసి వెళ్ళిపోండి. నిన్ను ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తారు. అది నాకే ఇవ్వమని అడుగుతా. తప్పేంటి? ఏ వాళ్ళకన్నా పనికి మాలిన వాడినా నేను? సార్, మీరు జస్ట్ ప్రేమ, పెళ్లి ఇవే చూస్తున్నారు. ఇంకేం చూడాలి? ఇద్దరు మనుషులు ఒకటి కావడానికి అంతకన్నా ఇంకేం కావాలి? అయ్యో, మీకెలా చెప్పాలి? అసలు నువ్వు దేని గురించి భయపడుతున్నావు? మతాల గురించా, మనుషుల అభిమతాల గురించా? మతం వేరన్నదే నీ భయమైతే ఇలాంటి పెళ్లిళ్ళకి మనమే మొదటి వాళ్ళం కాదు. మనుషులకి భయపడుతుంటే మనకంటే గొప్ప వాళ్ళెవరూ లేరిక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకో. నేను భయపడుతుంది ఎవరి గురించో కాదు, మీ గురించి, నా గురించే. మీరిలా ఫ్రీక్వెంట్ గా వస్తూ పోతూ ఉంటే జనం ఏమనుకుంటారు? ఒకవైపు నా పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీరిలా వచ్చిపోతూ ఉంటే పద్ధతిగా ఉంటుందా?
అదేంటి సానియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు, కానీ ఆ ముస్తఫా గాడితో పెళ్లి చూపులకు కూర్చున్నావు. వాడు కాదన్నాడు కాబట్టి నేనింకా బతికున్నాను. అదే అవుననుంటే నీ పెళ్ళయ్యేలోపు నేను పాడే ఎక్కేవాణ్ణి. అంటే లెటర్లో చదివింది అక్షరాల నిజమన్నమాట. ప్రేమకు పర్మిషన్లు అక్కర్లేకపోవచ్చు, కానీ పెళ్ళికి కావాలి సార్. అయినా నేను మిమ్మల్ని ప్రేమించానని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? చెప్పండి, నేను చెప్పానా? నేను ప్రేమిస్తున్నానని మీతో చెప్పానా? నోటితో చెప్పక్కర్లేదు, నువ్వేంటో నాకు తెలుసు. నేనేంటో నాకే తెలీదు, మీకెలా తెలుస్తుంది? సానియా, నువ్వెవరికో భయపడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తున్నాను, విను. అవసరమైతే నీకోసం ఎవరినైనా వదులుకోవడానికి నేను రెడీ. సాబ్ సాబ్ ఇలా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నందుకు మరోలా అనుకోకండి సాబ్. నా బేటీ చెప్పేది నిజమేనండి. మీ వల్ల మా బతుకులు రోడ్డును పడుతున్నాయి. మీరు కలిసిన తర్వాతే ఊళ్ళో అందరూ నా బేటీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే అందరూ తన అమ్మా నాన్న గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మీ గురించి కూడా అడిగితే మేం తట్టుకోలేం సాబ్, తట్టుకోలేం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సానియా, అది కాదు సానియా. అమ్మీ, నా గురించి భయపడుతున్నావా? నేను నీకు దూరం అవుతానని చెప్పి భయపడుతున్నావా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు బేటీ? నిన్ను, నీ భయాన్ని, నీ బిహేవియర్ని చూస్తుంటే నాది అనుమానం కాదు, నిజం అనిపిస్తుంది. చచ్చా, అలాంటిదేమీ లేదు. బహుశా నేను రాహుల్ గారితో మాట్లాడిన పద్ధతి చూసి నీకు అలా అనిపించుండొచ్చు. కానీ నేను అలా మాట్లాడకపోతే ఆయన నిన్ను వదిలేలా లేడు. అంతే బేటీ, అంతే. అమ్మి, అఖిల మన ఇంటికొచ్చిందా? ఏమంది? నా గురించి, రాహుల్ గారి గురించి ఏం చెప్పింది? ఏమంది? నా గురించి, రాహుల్ గారి గురించి ఏం చెప్పింది? బెదిరించిందా? అబ్బే, నన్నెందుకు బెదిరిస్తుంది? అంటే అఖిల నిజంగానే వచ్చిందనమాట. ఎందుకమ్మి వెళ్ళిపోతున్నా? నిజం నుంచి ఎవ్వరూ పారిపోలేరు. అఖిల రావడం, నిన్ను బెదిరించడం, వార్నింగ్ ఇవ్వడం
అన్నీ నాకు తెలుసు. అందుకే నువ్వు అర్జెంటుగా ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసావని, ఇది తప్పిపోయినందుకు వర్రీ అవుతున్నావని కూడా తెలుసు. బేటీ, అమ్మీ, ఏంటిది? ఊరుకో. నీ కూతురు తప్పు చేయదమ్మీ. ముझे मालूम बेटी, मुझे मालूम. నా సానియా ఎప్పుడు తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు కూడా. మరి అలాంటప్పుడు భయం దేనికి? తప్పు చేసిన వాళ్ళే భయపడాలి. నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది నీకు చెప్పకపోవడమే. నై బేటీ, నువ్వు తప్పు చేయలేదు బేటీ, తప్పు చేయలేదు. అయినా ప్రేమించటం తప్పు కాదు బేటీ. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకోవటం కూడా తప్పు కాదు. నీకొచ్చిన ఉత్తరం గురించి నాకు తెలుసు బేటీ. కానీ ఆ ఉత్తరం రాసింది రాహుల్ గారు అనేదే నాకప్పుడు తెలియదు బేటీ, అస్సలు తెలియదు. ఆ ఉత్తరం రాసింది ఎవరైనా సరే అతన్నే నీకిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాను.